హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన విద్యారాణి గారు కొత్తపేట నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం ప్లస్ జ్ఞానము. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఇక్కడ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన జూమ్ సెషన్ వారందరికీ కూడా, వీరందరికన్నా ముందు మనకి ఇంతటి జ్ఞానాన్ని బోధించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా ఒక్కసారి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా పేరు విద్యారాణి. నేను ఆల్రెడీ పరిచయం ఉన్నాను అనుకుంటున్నాను మేడం ఈ జూమ్ కూడా. ఓకే, ఇవాళ ధ్యానము జ్ఞానము గురించి ఏం చెప్పుకుందాము అంటే, అసలు ధ్యానం అంటే ఏంటి? కూర్చొని కొంతమంది ఏంటంటే, నేను సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను, నాకు ఎలాంటి అనుభవాలు లేవు, నేను నిద్రలోకి వెళ్ళిపోతున్నాను, నాకు ఏమీ ఎక్స్పీరియన్స్ రావట్లేదు అని అంటారు. కానీ ఒక్కసారి రియలైజ్ చేసుకొని మనం వెనక్కి వెళ్తే, మనం ధ్యాన ముద్రలో ఉన్నాము అంటేనే మన శరీరాన్ని కదలకుండా ఇంద్రియాలు మొత్తాన్ని కట్టేసి కూర్చోబెడుతున్నాం. అది కూడా అసలు ఎంత పెద్ద పనో. మనం నోరు మూసేస్తున్నాం, మౌనంలో ఉంటున్నాం. అంతేకాకుండా గంటలు గంటలు సాధన కూర్చుంటున్నాం. 1 గంట కూర్చుంటున్నాము, మాకు అనుభవం రాలేదు అనుకుంటారు. అసలు ధ్యానంలో మనం కూర్చోవడమే ఒక అనుభవం. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఏమన్నా థాట్స్ వస్తున్నాయి అని అంటే కొంతమంది నాకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, ధ్యానంలో ఉంటేనే వస్తాయి అంటారు. ఆలోచనలు వస్తున్నాయి అంటేనే మనం ధ్యానంలో 3వ మెట్టు ఎక్కినట్టు. అంటే మనం కూర్చోవడం, ధ్యానానికి కూర్చోవడం ఒక మెట్టు అయితే, మనం మౌనంలో ఉంటాం 2వ మెట్టు అయితే, అప్పుడే కదా మన లోపల ఉన్నవన్నీ కూడా ఈ విశ్వశక్తి తీసుకొని మనం బయటికి పంపించడానికి ట్రై చేయాలి. అంటే మన బ్రెయిన్ లో స్టోర్ అయిన ఆలోచనలే కదా ఎప్పుడెప్పటి నుండో ఉన్న ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ బయటికి పంపడం కోసం ఆ విశ్వశక్తి తీసుకుంటూ అదొక ప్రక్రియ. అంటే ఇప్పుడు మనం ధ్యానంలో 3వ మెట్టు ఎక్కితేనే కదా మనకి ఈ ఆలోచనలు వస్తున్నాయి అని అది అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనం ధ్యానానికి రాకముందు ఎలా ఉన్నాం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం అనేది మనకి అనుభవం. అనుభవమే జ్ఞానం. అదే కదా మన పత్రిజీ గారు మనకు చెప్పింది. ఆ అనుభవం ఎలా అంటే, మనం ధ్యానంలోకి రాకముందు ఊరికి లొడలొడ వాగుతూ ఉండేవాళ్ళం. దీనిలోకి వచ్చిన తర్వాత మౌనంలో ఉంటున్నాం. మరి అది కూడా ఒక అనుభవమే కదా. ఇంకా వచ్చేప్పటికి మనకి నవరంధ్రాలు ఉన్నాయి మన శరీరంలో. ఈ శరీరం ఆత్మ ఏంటో తెలుసుకోవడం కోసమే ఈ శరీరం తీసుకొని మనం భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి. ఇది ధ్యానులు మొత్తానికి కూడా తెలిసిన విషయమే. ఈ నవరంధ్రాలు అంటే మనవి 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, అలాగే గుహము, ఆ గుద్యము, ఇవన్నీ కలిపి 9 రంధ్రాలు ఉన్నాయి మనకి. బొడ్డు రంధ్రము ఇలా. ప్రతి రంధ్రానికి కూడా ఓపెన్ ఉంది. దేన్ని కూడా మనం క్లోజ్ చేయడానికి లేదు. కానీ మన 2 కళ్ళు క్లోజ్ చేసుకోవడానికి 2 రెప్పలు వచ్చినాయి. అలాగే 2 చెవులు క్లోజ్ చేసుకోవడానికి నోరు క్లోజ్ చేసుకోవడానికి మనకి లిప్స్ వచ్చినాయి. అంతేగాని ఏ రంధ్రము కూడా మనం క్లోజ్ చేయలేం. ఎందుకు అంటే, మనం కళ్ళతోటి చూసి ఎంత జ్ఞానాన్ని అయితే పొందుతామో, అలాగే మన నోటితోటి కూడా జ్ఞానము పొందొచ్చు, అజ్ఞానము తీసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, కొంచెం కాఫ్ ఉంది. అందుకే భగవంతుడు మనకి కంటికి రెప్పలిచ్చాడు. ఎందుకంటే మనం ప్రకృతిని ఆస్వాదించాలి, కళ్ళతోటి చూసి ప్రకృతి సౌందర్యాన్ని చూడాలి. అంతేగాని చెడ్డ విషయాలు ఏది కూడా చూడకూడదు. అలాగే నోరుంది. మంచి మాటలు మనం మాట్లాడడానికి మాత్రమే నోరిచ్చాడు. ఈ ధ్యానంలోకి రాకముందు మనం ఎన్నో రకాల మాటలు మాట్లాడాం. ఎలా అంటే, వాళ్ళట్లా, వీళ్ళిట్లా, నేనిట్లా, ఇట్లా ఎన్నో సంగతులు మాట్లాడు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు ఒక్కళ్ళ సంగతి మనకు అనవసరం. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే, నేను ఎవరు అనేది తెలుసుకోవడానికి. మనలో ఉన్న శివుణ్ణి, అంటే
మనం ఎప్పుడైతే ఈ చక్రాస్ని క్లియర్ చేసుకోగలుగుతామో అప్పుడే మనకి తాడే యాక్టివేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ధ్యానం చేసే మన మిత్రులందరికీ కూడా తెలుసు. ఈ తాడే యాక్టివేషన్ అంటే శివుడు మూడో కన్ను తెరవబడ్డం. అసలు చిదంబర రహస్యం అంటేనే దాని అర్థం అదే. మనలో ఉన్న శివుడు ఆ మూడో కన్ను ఎలా అయితే తెరిసి ఉంటే అంతా భస్మం అవుతుందో, అలాగే ఆ మూడో కన్నుతోటి తాడే యాక్టివేషన్ తోటి సర్వం చూడగలుగుతాడు ఆ పరమశివుడు. అలాంటి చిదంబరం అంటేనే చిత్ ప్లస్ అంబరం. చిత్ అంటే మన మనసు. మనం ధ్యానంలో ఎప్పుడైతే కూర్చుంటామో మనసుని శూన్యం చేసుకుంటాం, అప్పుడే మనకి ఎనర్జీ వస్తుంది. అంబరం అంటే ఆకాశం. ఆకాశం ఎలా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది. ఇంకా మనకి ధ్యానంలో వచ్చిన జ్ఞానంతో ఆకాశం అంటేనే మన తాడే ప్లేస్ లో ఉంటుంది. ఆకాశం అంటే శూన్యం, అందులో ఏమీ ఉండదు. ఎప్పుడైతే మనం మన మనసు, మన మాట, మన ఆలోచనలు ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధితో ధ్యానం చేసుకుంటామో మనం ఈ తాడే యాక్టివేషన్ అనేది చేసుకోగలం అనమాట. చిత్ ప్లస్ అంబరం అంటే మన మనసుని, అలాగే మన లోపల ఉన్న ఆకాశం, ఆ శూన్యాన్ని, అదే చెప్తాం. ప్రతి ఆలోచనకి వచ్చిన శూన్యం, మధ్యలో ఉన్న శూన్యాన్ని ఎప్పుడైతే పట్టుకోగలుగుతామో మనం ఆధ్యాత్మిక సేవలోకి వెళ్ళిపోయినట్లే అని చెప్తామన్నమాట. ఇలా మనసు అనే ఆకాశంలో ఉన్న నిరాకారమైన శివుణ్ణి చూడగలగడమే మనం ధ్యాన సాధనలో ఉన్న ప్రత్యేకత. ఇదంతా మనం ధ్యానం చేస్తూ చేస్తూ అసలు మనం ఏంటో తెలుసుకుంటూ మనలో ఉన్న ఆకాశ తత్వాన్ని, ఆ శూన్య స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తామో మనకి ఈ నిరాకారంగా ఉన్న శివుడి దర్శనం అవుతుందన్నమాట. శివ స్వరూపం అనేది దృష్టికి కనిపిస్తుంది. ఈ విషయానికి ప్రతీకగానే చిదంబర రహస్యం అనే మాట వచ్చిందనమాట. ఎప్పుడైనా చిదంబరం అనే టెంపుల్ కి వెళ్ళారో లేదో, అక్కడికి వెళ్తే చిదంబరం టెంపుల్లో ఒక మిర్రర్ పెట్టి ఉంటుంది. అక్కడ శివుని విగ్రహ రూపం కానీ లింగ రూపం కానీ ఏమీ ఉండదట. అక్కడ మిర్రరే ఉంటుంది. ఆ గర్భగుడిలోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఆ మిర్రర్ లో మనం ఏం చూసుకుంటాం? మనల్ని మనమే చూసుకుంటాం. అప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మన లోపలే ఉన్నాడు అని తెలుసుకోగలుగుతాం. ఇదే చిదంబర రహస్యం. కానీ ఈ రహస్యం మనకి అంతుపట్టాలి అంటే మనం ముందు ధ్యాన ముద్రలో ఉండాలి. ఇది ధ్యానంతోటే సాధ్యం. ధ్యానంతోటే జ్ఞానం, జ్ఞానంతోటే మోక్ష మార్గం అన్నమాట. ఇప్పుడు అలాగే ధ్యానం చేస్తే మనకి ఇంకా చాలా ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నేను మారాను, నా కుటుంబం మొత్తం మారాలి అని ఎప్పుడూ అనుకోకూడదు అని సార్ చెప్పారు. ఎందుకంటే మనలో ఉన్న మార్పుల్ని గమనించి ఆటోమేటిక్ గా మన కుటుంబ సభ్యులంతా కూడా మార్పు వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మనం మౌనంలో ఉంటాం, ధ్యానంలోకి రాకముందు వెంటనే రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు ధ్యానం తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానంతో ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు, వీళ్ళని నేను ఎంచుకున్నాను, నాకు ప్రతిదీ కూడా ఒక పాఠం నేర్పుతారా, ఒక గుణపాఠం నేర్పుతారా అనేది తెలుసుకోవడం కోసమే నా భర్తని కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా బిడ్డల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా మనమే ఎంచుకొని వచ్చాము అనేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకే ధ్యానానికి ఇంత పవర్ ఉంది. మన పత్రిజీ గారు ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చి నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్తే, ఓకే నాయనా ధ్యానంలో కూర్చో, నువ్వు ఇంత దూరం వచ్చావు అంటేనే నీ కర్మ ప్రక్షాళన కోసం వచ్చావు కాబట్టి నువ్వు ధ్యానంలో కూర్చో అనే విషయమే చెప్తారు. ఎందుకంటే ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్ గా మనం ఏం కర్మలు చేస్తున్నాం, ఏం కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాం అనేది కూడా మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆస్తులు అంతస్తులు అని చెప్తారు. ఆస్తులు అంతస్తులు అంటే మనం కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకున్నాం. అంతస్తులు కూడా ఒకటికి రెండు ఇల్లు ఉండే వాళ్ళు ఉంటారు. ఎలా అయినా నాకు కోట్ల ఆస్తి ఉంది అంటారు. కోట్ల ఆస్తి ఉంటే సరిపోతుందా? వాళ్ళకి ప్రశాంతత ఉందా? తృప్తి అనేది ఉందా? వాళ్ళు హ్యాపీగా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉన్నారా? ఓకే. ఈ పైలోకాలకు వెళ్ళేటప్పుడు మనం ఈ జన్మ చాలించిన తర్వాత మన సోల్ మన నుండి వెళ్ళేటప్పుడు మనం సంపాదించుకున్న ఆస్తి పాస్తులు కానీ, మనం ఈ భూమి మీదకి తెచ్చుకున్న పార్ట్నర్స్ కానీ, మన పిల్లలు, మన వైఫ్ అండ్ హస్బెండ్, తల్లిదండ్రులు, వీళ్ళెవరినన్నా మనతో పాటు తీసుకెళ్తున్నామా? అసలు ఆస్తి పాస్తులు ఏంటి? మనం ధ్యాన తత్వంలో ఉన్నప్పుడు అసలు మనలో ఏం జరుగుతుంది అనేది కూడా నువ్వు ధ్యాన స్థితిలో ఉంటే మాత్రమే తెలుస్తుంది. ఆస్తి అంతస్తు అంటే భూమి మీద మనం పంచిన జ్ఞానం,
ప్రేమ, కరుణతో అన్ని జీవుల్లో ఉన్న సోలు అంటే ఆత్మ, మన లోపల ఉన్న ఆత్మ కూడా ఒకటే అని తెలుసుకోగలగటం. ఈ ఆత్మ గురించి ఆత్మానుభవం మనకి ఎప్పుడైతే అవుతుందో ప్రతి జీవిని కూడా ప్రేమగా చూస్తాం. ఇప్పుడు ప్రకృతి వాతావరణం ఉంది. ఈ ధ్యానులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతికి ఎంతో విలువిస్తారు, ప్రకృతిని ఆస్వాదిస్తా ఉంటారు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పంచభూతాలతోటి మమేకమై ధ్యానం చేస్తున్నాం అంటారు. ఈ పంచభూతాల స్థితి కూడా మన శరీరంలోనే ఉంది అని తెలియాలి అంటే దానికి ధ్యానంలో కూర్చుంటేనే అర్థమవుతుంది. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, ఆకాశం, ఇంకా వాయువు. ఈ పంచభూతాలు మనలోనే ఉండే కదా ఈ శరీరాన్ని నడిపిస్తున్నాయి. మూలాధారంలో భూమి తత్వం అంటే మన వెన్నుపూస చివరన భూమి తత్వం ఉందన్నమాట మూలాధారంలో. ఎందుకంటే మనం ఇలా కూర్చోవడానికి, తిరగటానికి కూడా మన వెన్నుపూస చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వెన్నుపూసని మేరు దండం అంటారు, యోగులైతే మారు దండం అంటారు. అంటే మనం నిలబడటానికి భూమికి ఆకాశానికి కూడా కనెక్షన్ కలిపేది ఆ వెన్నుపూసే అని చెప్తారనమాట. వెన్నుపూసని ఎప్పుడు కూడా ధ్యానంలో ఉన్నప్పుడు నిటారుగా ఉంచండి. ఎప్పుడు కూడా వంగబడి కూర్చోవద్దు. ఆలోచనలు వచ్చినా, మీకు ఏం ప్రాసెస్ జరుగుతున్నా కూడా గమనించండి అని చెప్తాం. అంతేకాని వెన్నుపూసకి అసలు ఇంత ప్రాధాన్యం ఎలా ఉంది అనేది ఎప్పుడైనా గమనించామా ఫ్రెండ్స్? వెన్నుపూస అంటే మనకి ఈ యోగులంతా కూడా ఎక్కడైనా గాడ్స్ కానీ, భగవంతులు కానీ, యోగులు కానీ ఎప్పుడైనా ఉన్న స్థితి మనం చూస్తే ఏ భగవంతుడైనా సరే వంగిపై కూర్చున్నట్లు గాని, ఏ యోగి అయినా సరే వంగినట్టు కనిపించాడా? అతను గంటలు గంటలు, రోజులు రోజులు సాధన చేసే యోగి అయితే ఈ చేతి కింద ఒక దండం లాంటిది పెట్టుకుంటాడు. దీని వల్ల కూడా మనకి ఆ వెన్నుపూస వంగకుండా పనిచేస్తుంది అనమాట. అలాగే కమండలంలో నీరు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నప్పుడు కూడా అదే కదా. నీకు ఎక్కువ ప్రాసెస్, ధ్యానం ప్రాసెస్ జరిగింది అంటే వెంటనే గొంతు ఎండిపోవడం లాగానో, పొడి దగ్గు రావటం లాగానో జరుగుతుంది. ఎందుకంటే నీ లోపల ఉన్న ఉష్ణం, ఆ అగ్నితత్వం ప్రేరేపితమై, ఎందుకంటే ధ్యానం చేస్తేనే కర్మలన్నీ దగ్ధమవుతాయి ఈ అగ్నిలో పడి అని చెప్తాము. ఆ అగ్ని అనేది ప్రజ్వలితేనే నీకు ఆ ధ్యానం ప్రాసెస్, నీలో ఉన్న కొన్ని మార్పులు రావాలి అంటే. ఈ అగ్ని అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. సూర్య భగవానుడు మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్య భగవానుడు. ఏ భగవంతుడన్నా సరే మనకి దర్శనం ఇస్తున్నారా విడిగా ఉండే వాళ్ళకి? మనం ధ్యానంలో ఉండే వాళ్ళకంటే మనం ఏ భగవంతుణ్ణి కావాలనుకుంటామో ఆవాహన చేసుకుంటామో వాళ్ళతో కలిసిపోతాం, మమేకమవుతాం. మనం ధ్యానంలో రాకముందు ఎలాంటి వాళ్ళకైనా సరే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అందుకే ఆ సూర్య భగవాను ఆరోగ్య ప్రదాత అన్నారు. పొద్దున్నే అంటే ఇప్పుడు ఈ టైంలో, ఈ మాసంలో 6:30కి ఆరెంజ్ రేసెస్ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క టైంలో వస్తాడు సూర్య భగవానుడు. ఆ ఆరెంజ్ రేసెస్ ఎప్పుడైతే వస్తాయో మనం ఎన్ని పనులు ఉన్నా సరే ఆ టైంలో బయట కనుక మనం నిలబడగలిగితే ఆ సూర్యుని ఆరెంజ్ ఆరా అంతా అంటే సూర్యశక్తి అంతా కూడా ఫస్ట్ మన శరీరం మీద పడిన తర్వాతే భూమి మీద ప్రసరిస్తుంది అనమాట. ఆ శక్తి భూమి మీద ప్రసరిస్తేనే చెట్లు, అన్ని జంతువులు కూడా ఎక్కువ ఎనర్జీతో ఉంటాయి ఆ సూర్య భగవానుడి శక్తితోటి. ఆ టైంలో మనం లేము, ఆ శక్తి తీసుకోము. అలాంటప్పుడు సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి అతని నుండి మనం ఆరోగ్యం ఎలా పొందుతాం ఫ్రెండ్స్? అందుకే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. చాలా మంది ఈ మంత్రతంత్రాలు, ఈ జపాలలో ఉండేవాళ్ళు చాలా మంది కూడా ఎంత పనున్నా వర్షాకాలంలోనైనా సరే ఆ సూర్య భగవానుడు ఏదో ఒక టైంలో బయటకు వస్తాడు. అప్పటి వరకు కూడా కనీసం ఒక డ్రాప్ వాటర్ కూడా తీసుకోకుండా ఆ సూర్య భగవానుడి కోసం ఎదురు చూసి ఆ తిలోదకం అనేది ఇచ్చి ఆదిత్య హృదయాలు చదివి వెనకటి రోజుల్లో వాళ్ళు ఇంత కష్టపడి సూర్య భగవానుడి రేజెస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం, అసలు నిజమేంటో తెలుసుకున్నాం. ఈ ఆదిత్య హృదయాలు ఇవేమీ అక్కర్లేదు, భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆ కొంచెం టైం ఎర్లీ మార్నింగ్ వచ్చే ఆరా తీసుకోలేకపోతున్నాం, ఈవినింగ్ టైంలో తీసుకుందాం. సూర్యాస్తమయానికి కూడా అదే ఆరెంజ్ ఆరా ఉంటది. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూడని వాళ్ళు ఎవరైనా సరే, సన్ రైజ్ అయినా సరే, సన్ సెట్ అయినా సరే, ఆకాశం అంతా కూడా ఆరెంజ్ కలర్లో
బోల్డ్ అంత ప్రకృతి ఆనందం. ఆకాశంలో కూడా మనకి బోల్డ్ సీనరీస్ కనిపిస్తాయి. గమనిస్తా ఉంటే మన మైండ్ లో ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ ని బట్టే అక్కడ సీనరీస్ కనిపిస్తాయి. ఒక్కొక్కరికి భగవంతుడు కనిపించవచ్చు, ప్రకృతి ప్రేమికులు అయితే డిజైన్స్ కొండల్లాగా కనిపించవచ్చు. ఇది చూస్తూ ఆనందపడుతూనే మనం ఆ ఆరెంజ్ ఆరాతో ఎనర్జీ అంతా తీసుకుంటాం. అన్ని అనారోగ్య సమస్యల్ని మనం బాగు చేసుకుంటాం. అంతటి శక్తి సూర్య భగవానుడిలో ఉందన్నమాట. ఇప్పుడు వెన్నుపూస గురించి చెప్పుకుంటా ఉన్నాం మనం. వెన్నుపూసని మారుదండం అంటారు యోగులు. అసలు ఈ వెన్నుపూస ఎవరైనా మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు వీలైనంత వరకు కూడా వెన్నుపూస నిటారుగా ఉంచుకోండి. వంగేటట్లు కూర్చోవద్దు. ఎవరికైనా నడుము నొప్పి సమస్యలు అలా ఉన్నవాళ్ళు ఎక్కువ టైం కూర్చోలేకపోతే వాళ్ళు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా కూర్చోండి. కానీ అలాగే వెన్నుపూస నిటారుగా ఉండేటట్టే అలవాటు చేసుకోండి అని చెప్తాం. ఎందుకు అంటే వెన్నుపూస ఎప్పుడైతే వంగబడుతుందో ఆ వంగినప్పుడు వెన్నుపూసలో మొత్తం 33 రకాల మన బ్యాక్ పార్ట్ లో 33 రకాల బోన్స్ ఉంటాయి అన్నమాట. వీటికి సెక్యూరిటీగా వెన్నుపూసలో 33 పూసలు ఉంటాయంట. ఎప్పుడైనా ఎవరికైనా ఎక్స్రే లాంటివి తీసినప్పుడు బ్యాక్ లెక్క పెట్టుకుంటే మనకి అర్థమవుతుంది అనమాట. ఈ 33 రకాలు ఎందుకున్నాయి మన ఎన్నుపూసలు అంటే మన దేవతలంతా కూడా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని పురాణాలలో లెక్కలు చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఆ దేవతలందరూ కూడా మన మేరుదండంలో మన లోపలే ఉన్నారు. ఇప్పుడు ఆ ఎన్నుపూస వంగవద్దు అనేది ఎందుకు అంటే ఎప్పుడైతే మనం వంగబడి కూర్చుంటామో ధ్యానంలో విశ్వశక్తి తీసుకోవటం కుదరదు అని చెప్తారు. వెన్నుపూస నిటారుగా పెడితేనే మనకి ఈ చక్రాస్ అన్ని క్లియర్ అయ్యగలుగుతాయి. ఎప్పుడైతే సహస్రారం దగ్గరికి వెళ్తామో, ఎందుకంటే మన శ్వాసని గమనిస్తూ ఉంటాం ఎంతసేపటికి. ఈ ముక్కు రంధ్రాల్లో వచ్చిన శ్వాసని గమనిస్తూ ఈ శ్వాసని మూలాధారం నుండి సహస్రారం వరకు తీసుకెళ్తూ గమనిస్తూ ఉండండి అని చెప్తాం కొత్తగా కూర్చునే వాళ్ళకి. ఈ శ్వాస అనేది నువ్వు ఎప్పుడైతే వంగబడి కూర్చుంటావో నీ అక్కడున్న ఆ జీర్ణకోశానికి సంబంధించినవి ఊపిరితిత్తులు ఉంటాయి అన్నమాట. అవి ముడుచుకుపోయి ఉంటాయంట. అవి ముడుచుకుపోవడం వల్ల నీకు కావలసినంత ప్రాణశక్తి అందకపోవడం వల్ల నువ్వు ఈ విశ్వం నుండి వస్తుందంట కాస్మిక్ ఎనర్జీ అంతా ప్రాణశక్తి అని చెప్తాం కదా. ఆ కరెక్ట్ ప్రాసెస్ ని నువ్వు తీసుకోలేకపోతావు కాబట్టి ఎంతసేపటికి నువ్వు వెన్నుపూస నిటారుగా ఉంచి కూర్చోవాలి అనే చెప్తారు. ఎందుకంటే ఈ విశ్వశక్తి పొందడం కోసం. ఎప్పుడైతే ఈ ఊపిరితిత్తులు కూడా మనం నిటారుగా ఉన్నప్పుడు యాక్టివేట్ గా ఉంటాయో ప్రాణశక్తి బ్రీతింగ్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. మన శ్వాస మీద ధ్యాస పెడితేనే ఇంత జరుగుతుంది అని ఒక చిన్న లాజిక్ తో శ్వాస మీద ధ్యాస ఇదే ధ్యానం అని మన పత్రిజీ గారు ఎంత సులువుగా మన గురించి మనం తెలుసుకోవడం చెప్పారో చూడండి ఫ్రెండ్స్. ఇలా ప్రాణశక్తిని నిటారుగా ఉంటేనే మనం తీసుకోగలం. అంతేకాకుండా నిటారుగా ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, ఇప్పుడు స్టార్టింగ్ కొంతమందికి నిటారుగా కూర్చోవడం అంటే ఎక్కడ లేని పెయిన్స్ వచ్చేస్తాయి. కానీ చిన్న చిన్నగా అలవాటు చేసాం. ఏదైతే మనం అలవాటు చేస్తామో ఏది కష్టం కాదు ఫ్రెండ్స్. అదే కదా సాధనతోటి ఏ పనైనా సమకూరు ధరలోన. అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు సాధన చేసి ఏదైనా సాధించవచ్చని మన పత్రిజీ గారు చెప్పారనమాట. ఇలా ఎన్నుపూసని నిటారుగా కొంచెం కొంచెం అలా ఉంచుకోవడం అలవాటు చేశాము అంటే అందుకే 40 రోజులు సాధన మనకి కంపల్సరీ అని చెప్పారు గురువు గారు. ఒక రోజుతో ధ్యానం గురించి తెలియదు మనకి. 40 రోజులు కంటిన్యూగా ధ్యానం చేయండి. కుదిరితే వీలు కుదిరితే ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం చేయండి. సుమారుగా 2 గంటలు రోజు మొత్తం మీద కూడా ఎవరైతే 2 గంటలు ధ్యాన ముద్రలో ఉంటారో వాళ్ళకి ఆలోచనలు రావచ్చు రాకపోవచ్చు. ప్రాసెస్ అనేది ప్రాణశక్తి జరగచ్చు జరగకపోవచ్చు. కానీ మౌనంగా ఉంటామో మనం మనలో ప్రాణశక్తి అంత ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే మన మాటే మంత్రం అని చెప్పారు మన గురువు గారు. ఈ మౌనంలో ఎవరైతే రోజు 2 గంటలు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మనం వీలైనంత వరకు కూడా ఎర్లీ మార్నింగే చేస్తాం ధ్యానం. ఎందుకంటే మన ప్రతి ఆలోచన కూడా ఈ విశ్వానికి వెళ్ళి మళ్ళీ తిరిగి భూమి మీదకి మన దగ్గరికే వస్తుంది. ఆ టైంలో ఏంటి అంటే బ్రహ్మముహూర్త కాలంలో ఎవరి విధి విధానాలలో వాళ్ళు ఉంటారు. ధ్యానం చేసేవాళ్ళు ధ్యానంలో ఉంటారు గమనించుకుంటూ, విడిగా పనులు చేసేవాళ్ళు వాళ్ళ పని మీద ధ్యాస పెట్టి ఉంటారు. ఎవరు కూడా విడివిడిగా ఎవరి గురించి ఆలోచనలు అనేది చెయ్యరు ఫ్రెండ్స్. అందుకే విశ్వం నుండి పొల్యూట్ అయిన మన ఆలోచనలే ఒక మాయ. ఆ మాయ అనేది మన పొల్యూషన్ ఆలోచనలు. కాబట్టి ఈ పొల్యూట్ అయిన ఆలోచన ఏది కూడా
మన దరిదాపులకి రాదు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో చేసిన ధ్యానం ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఆ టైంలో నువ్వు నీ గురించి ఏదన్నా సంకల్పం పెట్టుకున్నా సరే అది నెరవేరుతుంది అనమాట. అంతా మంచిగా ఉంది కాబట్టి అని బ్రహ్మ ముహూర్తం టైంలోనే కూర్చుంటాం. ఓకే, కొంతమందికి ఆ టైంలో ఏదో పని ఉండొచ్చు. వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గంట ఒకసారి కూర్చో, 2 గంటలు కూర్చో, లేదా అరగంట అరగంట టైం అయినా సరే మనం పడుకునే లోపు ఎవరైతే 2 గంటల ధ్యాన స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ అనాలోచిత ఆలోచనలు కానీ కూడా దరి చేరవు అనేది మనకి ఈ ధ్యానంలో వచ్చిన జ్ఞానంతోటే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనం ఎప్పుడైతే వెన్నుపూస వంగకుండా నిటారుగా కూర్చున్నామో మనం యవ్వనంగానే ఉంటాం. ఎన్నుపూస వంగినప్పుడు, నడుము వంగినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ ప్రాణశక్తి తగ్గుతుంది. త్వరగా ముసలి వాళ్ళలాగా, అంటే ఎనర్జీ ఎప్పుడైతే తీసుకోమో, ఎనర్జీ అంటే ఓన్లీ ఆహారమే కాదు ఫ్రెండ్స్, మనలో ఉన్న కణ కణాలు, మన శరీరం అంతా కూడా మనం చెప్పిన మాట వింటుంది. ప్రతిదీ ఎన్నో అర్థం ఉంది. ఇదంతా మనం ధ్యానంలోకి వస్తేనే తెలుస్తుంది. వెన్నుపూస వంగబడకుండా ఉన్నంత వరకు మనం యవ్వనంగానే ఉంటాం. కొంతమందికి యంగేజ్ లోనే ఏదైనా దెబ్బలు తగిలేలాగో ఆ వెన్నుపూస డామేజ్ అయి వంగిపోతారు. వాళ్ళు త్వరగా ముసలితనం వచ్చినట్టు, అంటే ప్రాణశక్తి తగ్గుతుంది కాబట్టి ఎనర్జీ తగ్గి అలా కొంత ఫీల్ అవ్వటం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇలా మనం ఎప్పుడు కూడా యవ్వనంగానే ఉంటాం ఇలా నిటారుగా ఉన్నప్పుడు. మన ఆరోగ్యం ఎప్పుడూ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మేరుదండం అనేది మన భూమికి ఆకాశానికి కూడా ఇలా నిలబెట్టడానికి పనిచేస్తుంది. మనం ఆకాశం నుండే విశ్వశక్తి తీసుకుంటున్నాం కదా, దీనికి కూడా ఈ మేరుదండమే పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా నీకు దెబ్బ తగిలింది చూసుకో అనేది మన మెదడు ద్వారా సంకేతాలు వస్తాయి. ఈ మెదడుకి సంకేతం రావాలి అన్నా కూడా దానికి కూడా ఈ వెన్నుపూస మారు దండమే పనిచేస్తుంది. ఎలా అంటే ఈ వెన్నుపూసల నుండి మన బ్రెయిన్ వరకు ఒక చిన్న ద్రవం లాంటిది సరఫరా అవుతూ ఉంటుందంట. అందుకే ఏదన్నా ఆపరేషన్స్ అలాంటివి పడేటప్పుడు మనల్ని బాగా వంగదీసేసి ఆ వెన్నుపూస ఇలా వచ్చేటట్టు చేసి వెన్నుపూస లోపల ఈ డ్రగ్ అనేది, అంటే మత్తు లాంటి పదార్థాన్ని ఈ ద్రవంలో మిక్స్ చేస్తారు. ఎందుకంటే ఆ ద్రవం ఎప్పుడూ కూడా మన వెన్నుపూస మూలాధారం నుండి మన బ్రెయిన్ కరెక్ట్ అయ్యి అది సరఫరా జరుగుతూ ప్రతి సంకేతము కూడా ఈ ద్రవం ద్వారానే మన బ్రెయిన్ కి అందిస్తుంది. మనకి ఏదైనా దెబ్బ తగిలినా, నీకు దెబ్బ తగిలింది సరి చూసుకో, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, ఏదన్నా డస్టే వస్తుంది, కళ్ళు మూతలేయి, నువ్వు డస్ట్ వస్తుంది అని ప్రతిదీ కూడా సంకేతం మన బ్రెయిన్ ద్వారానే వస్తుంది. ఆ బ్రెయిన్ కి కూడా మొత్తం ఈ వెన్నుపూసలో ఉన్న ఆ ద్రవం ద్వారానే జరుగుతుంది అనమాట. అందుకే యోగులు ఎప్పుడు కూడా నిటారుగానే కూర్చొని ఉంటారు. మన వెనుక ఈ వీపులో ఉన్న 33 ఆ బోన్స్ గురించి, అంటే వెన్ను పూస జాయింట్ ఉంటది. ఆ పూస జాయింట్ మధ్యలోనే ఒక జిగురు పదార్థం కూడా ఉంటది. ఇవి మనం అతిగా ఆలోచించిన, ఎక్కువ మసాలాలు ఫుడ్స్, డ్రై అన్ని వేపుడు పదార్థాలు ఇలాంటివి తీసుకున్నా కూడా ఆ జిగురు డ్రై అయిపోతుంటది. అతి ఆలోచనలతో కూడా డ్రై అయిపోతుంది సార్. అందుకే మన గురువు గారు మనకి ఏం చెప్పారు అంటే, ఎప్పుడు నీ మాటే స్వచ్ఛంగా ఉండటం కాదు, నువ్వు తీసుకునే ఆహారం కూడా ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. ఆ ఆహారం నుండే నీకు ఎంతో ఎనర్జీ వస్తుంది అని చెప్పారు. ఇంతే కాకుండా సైంటిస్టులు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, హైపర్ హైవే అంటే మనకి చాలా తొందరగా ఈ వెన్నుపూస నుండి బ్రెయిన్ కి వెళ్ళే సంకేతాలే ఎక్కువగా ఉంటాయి అని సైంటిస్టులు కూడా చెప్పారు. అంతేకాకుండా మన ఋషులు మునులు ఏం చెప్పారు అంటే, నువ్వు వెన్నుపూస ఎప్పుడైతే నిటారుగా ఉంచుకుంటావో నీలో ఒక చుట్టుకొని ఉన్న పాము లాంటిది కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యి ఒక్కసారి ఈ వెన్నుపూస నుండి పైకి లేచి సహస్రారం వరకు వెళ్ళి నిన్ను సహస్రార స్థితిలో నిలబెట్టి కుండలిని శక్తి జాగృతం చేస్తుంది, నీలో తాడే యాక్టివేషన్ జరుగుతుంది అని ఎప్పుడో ఆది కాలం నాడే మనకి ఎంతో మంది గురువులు చెప్పి ఉన్నారు. కనుక
ఈ ఎన్నుపూసని ఎప్పుడు నిటారుగా ఉంచుకోవాలి. ఈ స్పర్శ సిగ్నల్స్ మెదడుకి అందించేది ఈ మెదడులో ఉన్న ద్రవం నిత్యము పైకి కిందకి అంటే మెదడు నుండి వెన్నుపూస నుండి మన మూలాధారం వరకు ఎప్పుడైతే సర్వీస్ చేయబడుతుందో అది గట్టి పడకుండా ఉండటానికి ఆ ద్రవం అనే లిక్విడ్ ఆ జిగురు అనేది డ్రై అయిపోకుండా ఉండటానికి కూడా మన ఆహారం నియమాలే పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ద్రవం అంతా కూడా మూలాధారం నుండి మెదడులో అంటే మన మెదడులోనే పీనియల్ గ్రంథి ఉంది, అది ఉత్తేజితం చేస్తేనే మనం యాక్టివేట్ అవుతుంది అని చెప్తారు సైంటిఫిక్ గా. ఆ పీనియల్ గ్రంథి అనేది అది ఉత్తేజితం అవడానికి ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ జరగడానికి కూడా ఈ వేరు దండమే మనకి పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనమే ఆధ్యాత్మిక స్థితిలోకి ఎలా వెళ్ళాలి అనే ఇంధనం కూడా దీని నుండే వస్తుంది. మనలో 72,000 నాడులు ఉన్నాయి మనలో ముఖ్యమైనవి. ఇందులో ఈ 72,000 నాడుల్లో కూడా 3 నాడులు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఈడ పింగళ సుష్మ నాడులు అంటాం మనం ధ్యానంలో. ఈ 3 నాడుల్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో మనలో ఉన్న ఆధ్యాత్మికత, ఈ ధ్యాన శక్తి, ఈ జ్ఞానం ద్వారా మనం ఏమి పొందాము అనేది కూడా మనకి అర్థమవుతుంది అనమాట. ఇది ఎలా అంటే ఈ ఆజ్ఞా చక్రం ఇవన్నీ కూడా యాక్టివేట్ చేయాలి అంటే మనలో ఎప్పుడు సుఖమయ ప్రాణాయామం అన్నాం, బ్రీతింగ్ ని గమనించుకుంటూ ఉండాలి అన్నాం. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇడానాడి. ఇడానాడి అనేది చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు అంటే ప్రశాంత స్థితిలో మనల్ని ఉంచేవాడు. అందుకే పౌర్ణమి గడియల్లో నువ్వు ధ్యానం చేస్తే నీ లోపల ఉన్న అలజడులన్నీ కూడా దూరం అయిపోతాయి అని చెప్పారు మన గురువు గారు. ఈ చంద్రనాడి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మనకి ఆ ఇడా నాడి కూడా యాక్టివేషన్ లోనే ఉంటుంది. నువ్వు తీసుకునే ప్రాణశక్తి ధ్యాన శక్తి అంతా కూడా నీకు సమృద్ధిగా అందుతుంది అనమాట. అలాగే పింగళ నాడి. ఈ పింగళ నాడి సూర్యనాడికి ఎడమ వైపు ఉంటుంది. ఇది కుడివైపు ఉంటుంది, ఇది ఎడమ వైపు ఉంటుంది అనమాట. ఈ ఎడమ వైపు నాడిని ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉన్నామో వెన్నుపూస నిటారుగా ఉండి ఇవన్నీ ఇడా పింగళ నాడి కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ రెండిటి మధ్యలో ఉన్నది కుండలిని. ఇది ఎప్పుడైతే మనం మూలాధారం నుండి సహస్రారం వరకు ఈ వెన్నుపూసతోటి కనెక్ట్ అయ్యామో మనకి సుషుమ్న నాడి అనేది యాక్టివేట్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఆ బ్రెయిన్ లో ఉన్న పీనియల్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మూలాధారం నుండి సుప్త శక్తిని ధ్యానంలో సహస్రారం వరకు వెళ్ళి దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. అంటే ఆత్మ జ్ఞానం వచ్చింది మనకి. ఇప్పుడు ధ్యానంలో మనం జ్ఞానం పొందాం. జ్ఞానం పొంది అసలు ఈ ఆత్మ ఎక్కడ ఉంది మన లోపల, కళ్ళు మూసుకొని బాహ్యంగా కనపడేదాన్ని కాకుండా నీ లోపల నువ్వు అంతర్ దృష్టితోటి చూస్తే జీవుడే దేవుడు. ఈ దేవుడు అనేవాడు ఆత్మే పరబ్రహ్మం అనే స్థితి తెలుసుకోవాలి అంటే దీనికి కూడా వెన్నుపూసే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా తెలియాలి అంటే మనం ధ్యాన స్థితిలోనే ఉండాలి. ఇప్పుడు నాడుల్ని అయితే యాక్టివేట్ చేసుకున్నాం. మనలో ఉన్న నాడుల్ని అసలు ఈ వెన్నుపూస నిటారుగా ఎందుకు ఉంచుకోవాలి? పద్దాకా కూడా మనకి ధ్యానంలో వెన్నుపూస నిటారుగా ఉంచుకొని కూర్చోండి. ధ్యాన శక్తిని అంటే ఈ కాస్మిక్ ఎనర్జీని మీ లోపలికి మీరు బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకోండి అని చెప్పేదానికి కారణం ఈ వెన్నుపూసలో ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఈ ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానంతోటే తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆస్తి అంతస్తులు అన్నాము. ఇప్పుడు మనతో పాటు ఇవన్నీ కూడా ఏమీ తీసుకెళ్ళలేము. మొత్తం ఈ భూమి మీద వదిలేసి ఆఖరికి మనం ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టంతో ఈ అలంకారాలతోటి కానీ ఇలా చూసిన ఈ శరీరంతో సహా మనం భూమి మీద వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మనం ఆఖరికి పైలోకాలకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాము అంటే తీరా మనలో ఉన్న శ్వాస ఒక్కసారి మన నుండి రిలీజ్ అయిపోయింది అంటే పైకి వెళ్ళిన తర్వాత అయ్యో నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, తినటం పడుకోవటం నా సెల్ఫిష్నెస్ కోసం నా కుటుంబాన్ని చూసుకోవడం కోసం వచ్చానా, నేను ఏ సేవ చేయలేకపోయానా అని పైలోకాలకు వెళ్ళిన తర్వాత మనం ఎంత చింతించినా కూడా దానికి ఉపయోగం లేదు. మరలా మరలా జన్మలు తీసుకోవాల్సిందే. కొన్ని వందల జన్మలు తీసుకున్న తర్వాత కానీ మళ్ళీ మనం ఈ మానవ జన్మ తీసుకోవడానికి లేము.
కారణం రాదనమాట. ఎందుకంటే మరలా ఇప్పుడు ఈ మానవ శరీరం మనం ఆత్మ ద్వారా తీసుకోవాలి అంటే ముందు మనం ఒక నీరులాగా, వృక్షం ఏంటి, ఖనిజం ద్వారా ఇలా ఎన్నో రకాలుగా రూపాంతరాలు చెంది అందులో కూడా కొన్ని కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత వస్తాం. ఫస్ట్ ఆత్మ నీరులాగా ఈ భూమి మీదకి వస్తుంది. నీరు భూమి మీదకి వచ్చినప్పుడు వర్షం చినుకులతోటి, చాలా చినుకులతోటి మిక్స్ అయిపోయి కలయిక అంటే సంయోగం. ఈ సంయోగం జరిగి వర్షం నీరులాగా మారి ఒక ప్రవాహం లాగా మారి అలా సముద్రంలో చేరటం, ముందు నీరు తత్వం, ఇలా కొంత జ్ఞానం పొందిన తర్వాత వృక్షాలలాగా ఇప్పుడు ఖనిజం రూపంలో అంటే కొండలు, రాళ్ళు, రప్పలు ఇలా ఉంటాయి. ఇలా ఉండి కూడా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత నా జన్మంతా ఇంతేనా, నేను ఈ రాయి రప్పలాగే ఉంటున్నానా అనే జ్ఞానం తీసుకొని అది కూడా కొండలు కూడా కొన్ని యుగాలు అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత అది కూడా ఒక ఇసుక రేణువుల్లాగా మారి భూమిలో కలిసిపోవాల్సిందే. అలా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత వృక్షాల్లాగా మారతాం. వృక్షాల్లాగా మారి, వృక్షం అంటే ఒక చోటు ఉండి పెద్ద పెద్ద వృక్షాలు ఎలా ఉంటాయి, వేళ్లు పాకి పాకి చాలా దూరం వెళ్ళే ఉంటాయి. ముందు చిన్న చిన్న వృక్షాలు ఉంటాయి. కొన్ని వృక్షాలు యూట్యూబుల్లో అలా చూపిస్తున్నారు ఫ్రెండ్స్, నడుచుకుంటూ వెళ్ళే వృక్షాలు కూడా ఉన్నాయి. అలా కొన్ని జన్మలు వృక్షాలుగా తీసుకున్న తర్వాత నా జన్మ ఇంతేనా, ఒక వృక్షం లాగా నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఉండటమా, నేనేమి నేర్చుకోవడానికి రాలేదా అని ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో అప్పుడు ఆ వృక్షం నుండి జంతు సామ్రాజ్యానికి మారతాం. అందుకే మన పత్రిజీ గారు ప్రతిదీ కూడా ఈ 5 వేళల్లో లెక్కలు చెప్పారనమాట. ఈ 5 ఒకటి వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముందు నీరు, తర్వాత ఖనిజాలు, తర్వాత వృక్ష సంపద, తర్వాత జంతు సంపద, ఆ తర్వాత మానవ జన్మ, ఇలా ప్రతిదీ 5 వేళల్లో చెప్పారు. ఇలా జంతువుల్లాగా మారతాం. ఈ జంతువుల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. మనం చేసిన ముందు ముందు సేవలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, ఇలా కర్మల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ ముందు జీవితంలో మనం చేసిన కర్మలను బట్టి పెంపుడు జంతువుల్లాగా వస్తామా, క్రూర జంతువుల్లాగా వస్తామా అనేది కూడా ఆ లైఫ్ డిజైన్ బట్టి వస్తుంది. ఇప్పుడు క్రూర జంతువులు ఉన్నాయి. క్రూర జంతువులు ఎవ్వరితో కలవు. దానికి ఆకలైనప్పుడు ఆ ఆహారాన్ని ఎదుటి జంతువుని ఎవరో ఒకరిని హింసించేసి అలా తీసుకొని కడుపు నింపుకొని సేద తీరుతాయి. అంటే తింటాము, పడుకోవడం, తెల్లారిందా మళ్ళీ తినడానికి తెచ్చుకోవడం. ఇది క్రూర జంతువుల స్థితి. ఇదంతా మనం పూర్వజన్మ కర్మలను బట్టి వస్తుంది. ఇదే సాధు జంతువులు ఉన్నాయి, పెట్ యానిమల్స్ అంటే కుక్క, ఆవు, పిల్లి, ఇలాంటివి మనం ఇంట్లో పెంచుకుంటాం. ఇవి ఎప్పుడూ కూడా లోన్లీగా ఉండడానికి ట్రై చేయవు. ఎంతసేపటికి మనుషుల మధ్య తిరగడానికి, మనుషుల దగ్గర వచ్చి కూర్చోవడానికి. వాటికి ఇప్పుడు కుక్కే తీసుకుందాం ఫ్రెండ్స్, మనకి అందరి ఇళ్లలో కూడా కుక్క అనే జంతువు ఉంటుంది కదా. ఇది ఎప్పుడు దానికి ఏదన్నా బాధ వచ్చింది అనుకోండి, మన దగ్గరకు వచ్చి ప్రేమగా తల మనకి దగ్గరలో పెట్టడానికో, ఒళ్ళో పెట్టడానికో, లేకపోతే మనకి దగ్గరకు రావడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మనం ప్రేమగా దాని తల మీద కొంచెం నివిరామనుకోండి, దాని బాధ తీరిపోయి సేద తీరుతుంది. అలా మనుషుల్లో ఉంటది. పిల్లిని చూసుకుందాం. పిల్లి కూడా అంతే. మనం కూర్చొని ఉన్నాము అంటే పెంపుడు పిల్లి వచ్చేసి దాని వెన్నుపూస ఇలా పైకి లేపేసి మనకేసి రుద్దుతా ఉంటది అనమాట. అంటే దానికి ఆకలి అవుతుందో, నోరు లేదు కదా. ఇవి అన్ని నోరు, మనకి ఆలోచన, విజ్ఞానము అన్ని ఇచ్చిన మనిషి ఈ జ్ఞానం లేక ఇంకా నేను వచ్చింది ఎందుకు అనేది కూడా శాంతం తెలుసుకోలేక ఉన్నాడు. ఇన్ని జన్మల తర్వాత ఈ మానవ జన్మ అనేది ఇంత విశేషమైనదా, ఇంత విశేషమైన జన్మ అని తెలియటానికి మనం ధ్యానంలో కూర్చుంటేనే మనం ఎరుకలో ఉంటాం ఫ్రెండ్స్. మనం ఎందుకు వచ్చాము ఈ భూమిదికి, ఈ ప్రాణం మన లోపల ఉన్నప్పుడే మనం ఏ సేవ చేసినా, ఏ మంచి పనులు చెప్పినా, ఇందాక చెప్పాం కళ్ళకి మూతలు ఉన్నాయని. ఎందుకు మూతలు ఉన్నాయి అంటే చెడు మనకి ఏదైనా ఎదురవుతుంది, దాన్ని చూడొద్దు. ఇప్పుడు మంచినీళ్ళ బావి ఉంది, ఎప్పుడు కూడా మంచినీళ్ళ బావి నిర్మానుష్యంగా ఉంటది. దానిలో ఏదో ఒక బకెటో ఏదో వేసి కదిలిస్తేనే ఆ వాటరు తరంగాలు అనేది వస్తాయి. అదే అందరికి పనికొచ్చే మంచినీళ్ళ బావి నిశ్శబ్దంగా, మౌనంగా దాని పని తను చేసుకుంటుంది. మనం కదిలిచ్చే వరకు డిస్టర్బ్ అవ్వదు. ఇదే సముద్రం వేసుకోండి, సముద్రంలో అంతా ఉప్పు నీళ్లే ఉంటాయి. ఒక్క డ్రాప్ అయినా సరే మనకి దాహం తీర్చడానికి పనికొస్తుందా ఫ్రెండ్స్? కానీ ఆ సముద్రం ఎట్టా ఉంటది, ఎప్పుడు కూడా అల్లకల్లోలంగా తెప్పలతో బయటికి నెడుతూ లోపలికి వెళ్తూ, పౌర్ణమి రోజుల్లో ఉధృతంగా బయటకు వస్తాయి ఆ నీరు తెప్పలు అనేది. అమావాస్య రోజుల్లో
లోపలికి లాక్కెళ్ళడానికి ట్రై చేస్తాయి. పనికి రాని నీరుకే ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. అందుకే మన చూపు, మన దృష్టి ఎప్పుడూ కూడా ఇందులో ఏది మంచిది, మంచినీళ్ళ బావిలాగా నిర్మానుష్యంగా అలజడులు లేకుండా ఉన్నామా, ఎవరన్నా కదిలిచ్చినా సరే, ఇప్పుడు చేద వేస్తేనే ఆ నీళ్ళలో తరంగాలు వచ్చినాయి. కానీ మనం ధ్యానులు ఏం చేస్తాము అంటే, అలా పక్కనోళ్ళు ఎవరు డిస్టర్బ్ చేసినా సరే, నేనింతే నువ్వంతే, ఇది నాకు సంబంధం లేదు, నువ్వు ఏం నేర్చుకోవడానికి వచ్చావో, మనకి ప్రతి గుణపాఠము ఏదో ఒకటి ఎదురైంది అంటే, గుణపాఠం అంటే సమస్యే. మనం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకు కూడా చాలా గుణపాఠాలు ఎదురవుతాయి. అప్పుడు నాకే ఎందుకు వచ్చింది ఇలాగా, ఈ గుణపాఠం నుండి నేనేం నేర్చుకోవాలి అనే స్థితిలో మనం కూర్చున్నాము అంటే, ప్రతి గుణపాఠం కూడా మనకి పాఠం నేర్పడానికే వచ్చింది. అలా కాకుండా అందరూ బాగున్నారు, పాపాలు చేసే వాళ్ళు కూడా బాగున్నారు, కానీ నాకే ఎందుకు వచ్చింది అన్నామా, ఇంకొంచెం కర్మలు మనం మూట కట్టుకున్నట్టే ఫ్రెండ్స్. అందుకే మంచిని చూడడానికే కళ్ళు ఓపెన్ చేసి చూడాలి. నీకేదన్నా చెడు ఎదురైంది అంటే ఆ కళ్ళు క్లోజ్ చేసేసి, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, వాళ్ళు ఏదో గుణపాఠం నేర్చుకోవడానికే, అందులో నుండి పాఠం నేర్చుకోవడానికే వచ్చింది అని కళ్ళు మూసేసి, మన లోపల ఉన్న సౌందర్యాన్ని చూసుకుంటూ, లోపల ఉన్న ఆత్మ సౌందర్యాన్ని, మనం ఎలా ఎదగాలి, మనల్ని చూసి చుట్టూతా వాళ్ళు ఎలా మారాలి అనే జ్ఞానాన్ని తీసుకోవడానికి మనం కళ్ళు మూసేస్తాం అన్నమాట. అలాగే నోటి మాట, నీ మాట మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన గురువు గారు అని చెప్పారు, నీ మాటే మంత్రం అవుతుంది, యద్భావం తద్భవతి అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరి గురించి పట్టించుకోము. మనం చేసే మంచి పనుల ద్వారా మనల్ని ఇష్టపడతారు, ఎవరైనా ఇష్టపడతారు. మనం అందంగా ఉండక్కర్లేదు, బోల్డ్ ఆస్తిపాస్తులతోటి ఉండక్కర్లేదు. మన మాట మంత్రం లాగా పక్కన వాళ్ళకి పనిచేస్తే చాలు, మనం అంటే బాగా ఇష్టపడతారు. ఏ సౌందర్యాలతోటి, ఏ అలంకరణలతోటి పని లేదు. అప్పుడు నీ మాట, నీ లోపల నుండి వచ్చే మాట ఇంకొకళ్ళకి ఉపయోగకరంగానే ఉంటుంది, కానీ నిరుపయోగంగా రాదు. కాబట్టి మాటే మంత్రము అని చెప్పారు. అలాగే యద్భావం తద్భవతి అంటే, నువ్వు ఏదైతే సంకల్పం నీ లోపల పెట్టుకుంటావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది అంతా చెయ్యాలి అంటే మనం కంపల్సరీ ధ్యాన ముద్రలో కూర్చొని, అసలు నేనెవరు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఇప్పుడు మనం లేడీస్ ఉన్నాం, హౌస్ వైఫ్లు ఉన్నాం, ఎంప్లాయీస్ వాళ్ళ పని వాళ్ళ విధుల్లో వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్లు ఉన్నాం, మనం నిద్ర లేసిన దగ్గర ఇంకొకరికి సేవ చేయడానికి, వండి పెట్టడానికి, అవి క్లీన్ చేసుకోవడానికే ఉన్నామా అని ఇలా బాధపడిపోయి అనారోగ్యాలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం కరెక్ట్ గా జ్ఞానంతో ఒక పని చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి ఎరుకలో చేస్తే, ఇదే ధ్యానంలో చెప్తాం కదా, ఎరుకలో ఉండండి, ఎరుకతో ధ్యానం చేయండి, ఎవ్వరు నిద్రావస్థలోకి వెళ్ళవద్దు. ఎందుకంటే నిద్రావస్థలోకి వెళ్తే మన పూర్తి బాడీ రెస్ట్ తీసుకుంటది. ఎందుకు అంటే, మనం నిద్రలో ఉన్నప్పుడే మన శరీరంలోనే యంత్రం ఉంది, ఉందా లేదా ఫ్రెండ్స్? యంత్రం ఎలా ఉంది అంటే, ఇప్పుడు బయట మనం కొన్న వాషింగ్ మిషన్ లో, లేకపోతే ఏ ఫ్రిడ్జ్ లో ఏయో తీసుకున్నాం, దానికి మెను అనేది కంపల్సరీ ఒక బుక్ లాంటిది ఇస్తాడు. దాన్ని చదివితేనే దాని లోపల ఏమేం పార్ట్స్ ఉన్నాయి, అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా క్లియర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు పనిచేస్తుంది అనే మెను ఇస్తాడు. మన శరీరానికి కూడా ఒక మెను ఉంది. నువ్వు ఏమి తినాలి, శ్వాస ద్వారా ఏమి తీసుకోవాలి లోపలికి, నువ్వు మాట ద్వారా ఎనర్జీని కోల్పోతున్నావా ఇంకా ఎనర్జీని పెంచుకుంటున్నావా అనే మెను మన లోపల ఉన్న యంత్రానికి కూడా ఉంది. ఆ యంత్రం ఏం చేస్తుంది, ఎంతసేపటికి కూడా నీ శ్వాసని ప్యూరిఫై తీసుకొని, అదే కదా లోపలికి వెళ్ళే శ్వాస చల్లగా వెళ్తుంది, బయటికి వచ్చే శ్వాస వెచ్చగా వస్తుంది అని చెప్తాం. ఇప్పుడు లోపల ఏమన్నా హీటర్ లాంటివి పెట్టుకున్నామా అంత వేడై రావడానికి? కాదు. ఈ శ్వాస ద్వారా ఆక్సిజన్ మన లోపలికి తీసుకొని, లోపల ఉన్న పొల్యూషన్ అంతా కూడా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మన శరీరం బయటికి పంపిస్తుంది. అందుకే లోపల మిషన్ ఉంది అని చెప్పారు, ఒక యంత్రం ఉంది అని చెప్పింది. ఇలా లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ విషవాయువులు ఏమేమి ఉన్నాయో అదంతా శ్వాస ద్వారా బయటికి పంపిస్తుంది. నువ్వు తీసుకున్న ఆహారం ఉంది, ఆహారం లోపల గ్రైండర్లు లేవు మనకి, కానీ ఆ లోపల ఉన్న మిషనరీస్ శుభ్రంగా తిన్న ఆహారాన్ని అరగదీసి, అందుకే ఫాస్ట్ గా కుక్కేసి నిలబడి నీళ్లు తాగేసి పరిగెత్తొద్దు, దాని ద్వారా నీకు ఫుల్ ఎనర్జీ ఆహారం ద్వారా రాదు అని చాలా మంది జ్ఞానులు మనకి క్లాసుల్లో చెప్పున్నారు. సైన్స్ పరంగా కూడా యోగా మాస్టర్స్ వీళ్ళు కూడా చెప్పున్నారు, ఫాస్ట్ గా అసలు తినద్దు, నవిలి ఆస్వాదించి తినండి, వాటర్ ఎప్పుడైనా కూర్చొని తాగండి, లేదా నువ్వు గబా గబా తాగేసావా
అది పక్క ప్రేగుల్లోకి వెళ్ళడము, లేదా ఆహారం తీసుకోగానే తాగేసావా ఆ అన్నం అరగనీయకుండా, ఇప్పుడు అంతే కదా ఫ్రెండ్స్, మనకి ఆడవాళ్ళకి మొత్తం తెలిసిందే. ఒక గ్రైండర్ లో పప్పు వేసాము, అది వేసింది చిన్న చిన్నగా కొంచెం వాటర్ వేస్తూ ఉంటే పిండి బాగా మెదుగుతుంది. ఒక్కసారి నీళ్లు పోసేసారు అనుకోండి, అది రుబ్బడానికి పని చేస్తుందా? ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అందుకే ఆహారం తినగానే వాటర్ తాగొద్దు. ఇలా అన్ని లిమిట్స్ మన శరీరంలో ఉన్న యంత్రానికి ఏది ఎలా ఉపయోగపడుతుంది అనే మెను తెలుసుకుంటాం మనం జ్ఞానంతో. అలా తీసుకున్న ఆహారాన్ని ఎనర్జీ రూపంలో మార్చి బ్లడ్ కు సంబంధించిన బ్లడ్ కు మారుస్తుంది. ఏ పార్ట్కి ఏ ఎనర్జీ కావాలో అవన్నీ ఇచ్చేసి వేస్ట్ గా తీసిన పిప్పిని మనకి మలమూత్రాల ద్వారా బయటికి పంపేస్తుంది. మన శరీరంలో ఇందాక చెప్పుకున్నట్టు పంచభూతాలలో అగ్నితత్వం మన పొట్టలో ఉంది. ఆ అగ్నితత్వం వల్లనే నువ్వు తీసుకున్న ఆహారం అంతా కూడా ఏ అవయవానికి ఏది సరఫరా చేయాలి అనేది ఈ మేరుదండం ద్వారానే మన బ్రెయిన్ లోకి సంకేతాలు వెళ్ళి అక్కడ నుండి నువ్వు లోపల ఏం చెయ్యాలి అనేది మెసేజ్లు మొత్తం మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక శరీరంలో నీరు తత్వం అంటే మన శరీరం మొత్తం కూడా 70% నీరే ఉంటుంది. ఇప్పుడు పౌర్ణమి అమావాస్య ధ్యానాలు చేసేటప్పుడు, పౌర్ణమి ధ్యానం వారం రోజులు చేయండి, ముందు 3 రోజులు, వెనక 3 రోజులు, పౌర్ణమి రోజు, అలాగే అమావాస్య రోజు అని కూడా చెప్తాం. దీనిలో జ్ఞానం ఏముంది అంటే, ఇందాక మనం సముద్రం గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు పౌర్ణమికి ఆ అలలు ఎక్కువ ఉధృతంగా వచ్చి బయటికి వస్తాయి అలలు. అలాగే అమావాస్యకి లోపలికి వెళ్తాం, అంటే ఆ ఆకాశంలో ఉన్న సూర్య చంద్రుల పవర్ అంతా కూడా నీటి మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు పౌర్ణమి అంటే ఆకాశంలో ఉన్న సూర్య భగవానుడు రేజస్ మొత్తం కూడా సూర్యుని ద్వారా భూమి మీద పడితే పున్నమి వెన్నెల వస్తుంది. అదే అమావాస్య అంటే భూమి మీద ఆ సూర్యుడి కిరణాలు పడకుండా చంద్రుడు అడ్డు వస్తాడు. అడ్డు వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా లైట్ కి ఒక క్లాత్ అడ్డు పడింది అనుకోండి, చీకటి వస్తుందా రావట్లేదా? అలాగే అమావాస్య చీకటి అనేది అలా వస్తుంది. కానీ పౌర్ణమి మంచిది, అమావాస్య మంచిది కాదు, చీకటి శక్తులు ఉన్నాయి అనేదంతా కూడా మన అజ్ఞానం నుండి వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా తెలుసుకోవాలి అంటే ఈ ధ్యానం ఎంత ఉపకరిస్తుంది, ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానం ఇంకా ఇంకా ఉపయోగిస్తుంది. ఇప్పుడు మన శరీరంలో ఈ పౌర్ణమి ఈ అమావాస్య రేజస్ ఎలా ఉన్నాయి అంటే 70% నీరే ఉంది కదా. ఈ రేజస్ అంతా కూడా నీటి ద్వారానే ఎక్కువ ప్రేరేపితం అవుతుంది అన్నాం. ఇప్పుడు మన శరీరంలో 70% నీరు ఉన్నప్పుడు ఈ టైంలో మనం ధ్యానంలో ఉండి విశ్వశక్తి తీసుకోవడానికి కూర్చున్నాము అంటే త్రికరణ శుద్ధితో, ఎలాంటి ఆలోచనలు లేకుండా మౌనంగా తీసుకున్నాము అంటే ఆ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మన లోపలికి ప్రవేశించి మనం ఎలాంటి అనారోగ్యాలకు కానీ అనాలోచిత ఆలోచనలు కానీ వెళ్లకుండా చేస్తుంది. ఎందుకు అంటే మన ఆలోచనలే, మనం చేసే కర్మలే మనకి అన్ని అనారోగ్య సమస్యలు తీసుకురావడానికి కారణం ఫ్రెండ్స్. ఇలాగే అనాహతం, అనాహతం అంటే నేను అంతా తెలిసేసుకున్నాను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేను నాది అనుకోవడం వదిలేశాను, ఎంతసేపటికి తింటం పడుకోవడం అనేది వదిలేశాను, ఈ జీవుల్లో ఉన్న అన్ని జీవులలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ కూడా ఒకటే అని తెలుసుకున్నాను. ఇంకా నేను చెయ్యాల్సిందంటూ ఏమీ లేదు, నేను మౌనంగా సేవలో ప్రేమతో, అంటే ప్రతి జీవి మీద కరుణతో ఉన్నాను అంటే ఆటోమేటిక్ గా అందరికీ పంచినట్టే కదా. అదే కదా మన పత్రిజీ గారు చెప్పేది, సర్వ్ ఆల్ లవ్ ఆల్. పుట్టపత్రి సాయిబాబా గారు కూడా ఎక్కువ టైటిల్స్ ఇవే పెడతారు. అందరినీ ప్రేమించు, అన్ని జీవుల్ని ప్రేమించు, కరుణతోటి ఉండు. ఇప్పుడు ఆ కరుణతోటి ఉన్నాము అంటే మనం ఏ కుక్కనో పిల్లినో వెళ్ళిపో అని ఏమి హింసించం కదా. ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చింది అంటే అన్ని జీవులు ఒకటే. ఈ ఎండలకి మనం ఇంట్లో ఉండి వేడి గాలికి ఇంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రకృతిని ఎందుకు అంత ప్రేమిస్తాము, ప్రకృతిలోనే మనకి ఎందుకు ఇంత ఎనర్జీస్ వస్తాయి అంటే ప్రకృతి మాత. ఎండాకాలం నువ్వు ఏసీలు ఇవేమీ అక్కర్లేదు ఫ్రెండ్స్, ఎక్కువ చెట్లు ఉన్న దగ్గర కూర్చోండి. ఏసీల్లో లేని సుఖం కూడా ఆ చెట్టు గాలి దగ్గర సేద తీరే దాంట్లో వస్తుంది. మనమే కాదు, చెట్టు నీడన ఎంతో మంది పక్షులు, ఎన్నో పక్షులు, ఇవన్నీ కూడా వాటి మీద ఎన్నో జీవులు సేద తీరుతున్నాయా లేదా? అంతేకాకుండా మనకి ఎంతో పండ్లు గాని ఏవన్నా ఇచ్చిన ఎనర్జీ ఇచ్చినా సరే ఆ ప్రకృతి అనే చెట్ల నుండే వస్తుంది. కాబట్టి ప్రకృతి మాత అంటేనే స్త్రీ. స్త్రీ చెయ్యలేనిది ఏదీ లేదు.
ఎందుకంటే ప్రకృతి చేయలేనిది కూడా ఏమీ లేదు. ప్రకృతి నుండి ఎంతో పొందుతాం. ఎంతో ఓర్పుతో భూమాత తత్వంలో ఉండి ఎంతో ఓర్పుతో ప్రకృతి మనకిస్తుంది. ఎందుకంటే చెట్లు కొట్టేస్తున్నాం, నరికేస్తున్నాం, ఏం చేసినా కూడా ప్రకృతి మనకేమన్నా శాపాలు విధిస్తుందా? అలాగే భూమాత గుంటలు తవ్వుతున్నాం, దాన్ని మురుగులు కానీ ఎలాంటి చెడు వాసనలు కానీ ఏదైనా కానీ భూమిలోకి పంపిస్తున్నాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం రోడ్డు మీద, ఎవరన్నా వెళ్తూ ఒక చిన్న బురద వచ్చి మన మీద పడింది అనుకోండి, ఊరుకుంటామా? అదే భూమాత నువ్వు ఎంతటి పొల్యూషన్ ఆ మాతలోకి పంపిస్తున్నా సరే సహనంగా, ఓర్పుతోటి, ప్రేమతోటి ఉంటుంది. అందుకే ప్రతి మహిళని కూడా ప్రకృతి మాత లేదా భూమాత తత్వంతో పోలుస్తామన్నమాట. అలాగే మనలో ఉన్న గాలి, గాలి ఎలా ఉంటది? స్వచ్ఛంగా ఉంటది. అది మనకి కనిపిస్తుందా? మనకి ఎప్పుడైతే చర్మం ద్వారా ఆ గాలి నాకు తగులుతుంది, నాకు చల్లటి గాలి వస్తుంది లేదా వేడి గాలి వస్తుంది అనేది మనం చర్మానికి తగిలినప్పుడు మాత్రమే గాలిని గమనించగలం. ఈ గాలి ఉంది అంటే నేను మంచోళ్ళ మీదే గాలి వేస్తాను, చెడోళ్ళ మీద వేయను. అలాగే చెడు ఏదన్నా పాడైపోయినవి అయ్యి భూమి మీద ఉన్నాయి, అక్కడికి నేను వెళ్ళను మురుగులు గుంటల దగ్గరికి అంటుందా? గాలి స్వచ్ఛంగా అక్కడ ప్లేస్ ఎలా ఉన్నా సరే తను చేసే పని తను చేసుకుపోతుంది. ఇప్పుడు ఆ గాలి తత్వంతో మనం ధ్యానులు ఏం చేయాలి? జ్ఞానంతో మనం చేసే పని అంటే మనం ఆచరించే కర్మని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం ప్రేమతో, కరుణతోటి. దాని నుండి ఫలాపేక్ష అనేది ఎప్పుడూ ఆశించకూడదు. ఎందుకంటే ఇది భగవద్గీత తత్వం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పారు, కర్మ చెయ్యి, కానీ కర్మ ఫలం అనేది నువ్వు ఆశించవద్దు అని. అలాగే హార్ట్ చక్ర, హృదయ చక్ర, దీని నుండి మనం సర్వాల్ లవ్వాల్ అనే తత్వంలో ఉండి అందరినీ కరుణతో, ప్రేమతో చూస్తాం. ఆ తర్వాత విశుద్ధ చక్ర. విశుద్ధ చక్ర అనేది ఎప్పుడు కూడా ఈ గొంతు భాగంలో ఉంటుంది. అంటే నీ మాట స్వచ్ఛంగా ఉండాలి, నువ్వు తీసుకునే ఆహారం స్వచ్ఛంగా ఉండాలి, ఏదైనా ఎప్పుడు ప్యూరిటీ, శుద్ధం చేసి నీ లోపలికి నీ బయటికి వచ్చేది ఉంటుందో విశుద్ధ చక్రం ఎప్పుడు కూడా యాక్టివేట్ అయ్యే ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు ఆజ్ఞా చక్ర, తాడ యాక్టివేషన్. ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది. శివుడు మూడో కన్ను అని కూడా చెప్పుకున్నాం ఇందాక. ఇది యాక్టివేషన్ అయినప్పుడు నేను అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఈ జన్మ తీసుకునే నా జన్మ పరంపర ఏంటి, ఏం కర్మలు దగ్ధం చేసుకోవడానికి వచ్చాను, నేను ఒక యోగిలాగా, ఋషిలాగా ఉండి ముందు నన్ను నేను తెలుసుకోవాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనే తత్వం నాకు అక్కర్లేదు అనే తత్వంలోకి ఎప్పుడైతే వస్తామో మనం ఆటోమేటిక్ గా 10 మాటలు మాట్లాడాల్సింది ఒక్క మాటలోనే సమాధానం అర్థమయ్యేటట్టు చెప్తాం. ఎక్కువ నోరు వాడం, మౌనంలో ఉంటాం. మౌనంలో మనకి ఎన్నో సమస్యలకి పరిష్కారం మనకు తెలుస్తుంది. మౌనంలో ఎన్నో ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. ఈ ఆన్సర్స్ ద్వారా మనం చెప్పేది ఒక్క మాటలోనే అర్థమైపోతుంది ఎదుటోళ్ళకి. ఇలా మౌనంలో ఉంటాం. ఇక లాస్ట్ చక్ర వచ్చేటప్పటికి సహస్రారం. ఇది అసలు చక్రానే కాదు, ఇది ఒక భగవంతుడి స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇతరితర లోకాలు ఇవన్నీ కూడా చూసి వచ్చి ఈ భూమి మీదకి మనం వచ్చింది మనం పంచడానికి, కోటీశ్వరులను అవ్వడానికి. ఇప్పుడు మనలో కూడా పత్రిజీ గారు 5 మాట్లాడితే 5 వేళ్లు చూపించి చెప్తా ఉంటారన్నమాట. ఈ 5 వేళ్లు ఏంటి అంటే మనలో కూడా ఋషీశ్వరుడు ఉన్నాడు. ఒక వేలు వచ్చేటప్పటికి ఋషీశ్వరుడు ఉన్నాడు, విఘ్నేశ్వరుడు ఉన్నాడు, అలాగే వెంకటేశ్వరుడు ఉన్నాడు, అలాగే కోటీశ్వరుడు ఉన్నాడు, అలాగే యోగీశ్వరుడు కూడా ఉన్నాడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ కూడా యోగి భవ అర్జున, నువ్వు యోగివి కా నాయనా, యోగి అయితేనే అసలు నీ తత్వం ఏంటో అర్థమవుతుంది అనేది మనకి భగవద్గీత. ఇందాక చెప్పుకున్నట్టు భగవద్గీత ఎక్కడికి వెళ్ళినా సరే చనిపోయిన వాటి దగ్గర పెడుతున్నారు అంటే అక్కడికి వెళ్ళిన బ్రతికున్న వాళ్ళం మనం నేర్చుకోవటానికి, మనకి వినిపించటానికి. అంతేగాని ఒక్కసారి మన సోల్ మనలో నుండి వెళ్ళిపోయి నిర్వీర్యమైన శరీరం ఏది తీసుకోదు. ఆ శ్వాస ఎప్పుడైతే వదిలేసిందో ఆ లోపల ఉన్న ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఇంకా భగవద్గీతలతో సంబంధం లేదు, ఏమీ లేదు. కాకపోతే రుణాన బంధంతో నేను ఏమీ చేయలేకపోయాను, ఎక్కడ వదిలేశాను, ఇదంతా నా పూర్వ జన్మ, నెక్స్ట్ జన్మ మళ్ళీ తీసుకొని అవన్నీ క్లియర్ చేసుకుంటాను అని మంచి చేస్తే మంచిగా ఆలోచించుకుంటూ వెళ్తుంది హ్యాపీగా. అదే నేనేం చేయలేదు, చెడుగా ఉన్నాడు అనుకోండి, బాధపడుతూ వెళ్ళి అలా కొన్ని జన్మలు తీసుకొని మళ్ళీ రావాల్సిందే. ఇప్పుడు మనలో ఉన్న ఋషీశ్వరుడు అంటే ఏంటి? మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానం ద్వారా మనం
ధ్యానంలో కూర్చుంటేనే కదా మనకి జ్ఞానం అనేది వస్తుంది. మన దివ్య క్షేత్రంలో ఏమేమి ఉన్నాయి అనేది దర్శించుకోవాలి అని అంటే ఒక ఋషిలాగా. ఋషి ఎలా ఉంటాడు? సన్యాసం పుచ్చుకొని ఋషులంతా కూడా మనకిలాగా జీవన శైలిలో ఉండరు. వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ కుటీరాలు ఏర్పాటు చేసుకొని ఎవ్వరితో సంబంధం లేకుండా వాళ్ళ నిత్యకృత్యాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు, నెలలు, సంవత్సరాల తరబడి కూడా ఋషులు ధ్యానం చేసుకుంటూనే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఆ దివ్య చక్షు అనేది ఓపెన్ అయిన దాకా కూడా ధ్యానం చేస్తూనే ఉంటాడు. అలా మనలో ఉన్న ఋషీశ్వరుడు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అలాగే ఋషీశ్వరుడు తర్వాత విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు ఎలా ఉంటాడు అంటే ఈ లోకమే కాదు, కోటాను కోట్ల సూక్ష్మ లోకాలు ఉన్నాయి, కారణ లోకాలు ఉన్నాయి, అంతేకాకుండా మహాకారణ లోకాలు కూడా ఉన్నాయని తెలుసుకొని ఈ శరీరంలో ఉంటూనే, అదే కదా మనం సూక్ష్మ శరీర యానం చేస్తున్నాం, శరీరంలో ఉండి ఎక్కడెక్కడికో వెళ్ళి దివ్య లోకాలని చూసొస్తున్నామని ఈ శరీరం ద్వారా ఈ కారణ లోకాలు, మహాకారణ లోకాలు ఇవన్నీ ప్రయాణం చేసి ఈ లోకాలలో అంటే మనం వెళ్ళిన లోకాలలో విజ్ఞానాన్ని మొత్తం పొందేవాడే విఘ్నేశ్వరుడు, మనలో ఉన్న విఘ్నేశ్వరుడు. ఇక మూడోది ఏడు కొండలవాడు. ఏడు కొండలవాడు అంటే 7 కొండల పైన ఉన్నవాడు అని కాదు, 6 దాటి. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ చక్రాస్ గురించి. 6 చక్రాలు అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞా చక్రం. ఈ 6 చక్రాలని దాటి ఎప్పుడైతే సహస్రారం చక్రం కాదు అని చెప్పాం. ఇలా ఆ 7వ చక్రం సహస్రారంలోకి ఎప్పుడైతే మనం ప్రయాణం చేరతామో వాళ్ళే వెంకటేశ్వర్లు. అందుకే కదా వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన ఉన్నాడు అని చెప్పారు. అలా మనలో ఉన్న వెంకటేశ్వరుని కూడా మనం తెలుసుకోవాలి అంటే ధ్యానంతో వచ్చిన జ్ఞానంతో మాత్రమే. ఈ జ్ఞానం తెలిస్తేనే కదా మనలో ఇన్ని ఉన్నాయా అనేది మనకి అర్థమవుతుంది. ఇంకా 4వ వాళ్ళు వచ్చేటప్పటికి కోటీశ్వరుడు. కోటీశ్వరుడు అంటే ఎవరైతే కోటాను కోట్లు సంపాదించారో, ఎవరైతే ఆస్తులు అంతస్తులు పెంచుకున్నారో వీళ్ళు కాదు కోటీశ్వరులు. ఎవరైతే అవమానించినా, ఎన్ని నష్టాలు కష్టాలు ఎదురైనా కానీ నేను కోరుకున్న జీవితం కర్మఫలం అని ఆనందంతో స్వీకరించి యోగీశ్వరుడు, ఆ కృష్ణ పరమాత్ముడు ఎలా అంటే, ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మహాభారత యుద్ధాన్ని ఆపటానికి కూడా ఆయనకి పవర్ ఉంది. కానీ చెప్పాడు, ఇలా నష్టపోతారు, 100 మంది పుత్రుల్ని కోల్పోతావు, ఇన్ని చెప్పినా కూడా వినలేదు. ఎందుకంటే వాళ్ళ కర్మఫలం, పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ ఉన్నాయి కాబట్టే భగవంతుడు అంతటి వాడే వెళ్ళి చెప్పినా కూడా ధృతరాష్ట్రులు కాని కౌరవులు కాని ఏమీ వినలేదనమాట. వినకుండా ఇంకా ఈయన మీదే చంపడానికి అటాకులు, నానా రకాల మాటలతోటి దూషణలు ఇన్ని చేశారు. ఒక్క విష్ణు చక్రం వదిలేస్తే అక్కడ ఉన్న వాళ్ళ మొత్తాన్ని చంపేయచ్చు. కానీ ఇది నా చేతుల్లో లేదు, పాండవుల ద్వారానే వీళ్ళ కర్మ ప్రక్షాళనంతా అవ్వాలి అని నువ్వు యోగిలాగా వచ్చేసాడు అనమాట ఆయన బయటికి. ఇలా ప్రాణాలు దక్కుతాయి అని మొత్తం చెప్పాడు. చెప్పి నవ్వుతూ ఒక్క క్షణంలోనే నేను మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేయవచ్చు అని యోగివికా నాయన అని యోగీశ్వరుడిలాగా బయటకు వచ్చాడు కృష్ణ పరమాత్ముడు. అలాంటి కృష్ణ పరమాత్ముడు మనలో కూడా ఉన్నాడు కదా. ఆ కృష్ణ పరమాత్ముడు, ఆ యోగి తత్వం. ఎందుకంటే ఫస్ట్ ధ్యానం తర్వాత నువ్వు ఇవన్నీ కూడా రకరకాల లోకాలకి ఇవన్నీ విహారం చేసి సూక్ష్మ శరీర వ్యాయామాలు చేసి ఎంతో మంది గురువుల్ని కలిసి ఇవన్నీ అయ్యి విఘ్నాలు లేకుండా మనం చేసే ప్రతి పని విఘ్నం లేకుండానే నెరవేర్చుకుంటేనే కదా మనకి సక్సెస్ఫుల్ గా సంకల్పాలు నెరవేరుతున్నాయి. అంటే అలాంటి విఘ్నేశ్వరుడు మనలోనే ఉన్నాడు, యోగి కృష్ణ పరమాత్ముడు మనలోనే ఉన్నాడు. కోటీశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే ఈ కోట్లు కాదు, ఎవరైతే ధ్యానం నేర్పించి కోటాను కోట్ల మందిని ఎవరైతే పొందుతారో, అంటే ఈ ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా మోక్షం. ఈ మోక్షం పొందాలి అంటే మనం నాకు వచ్చింది, నేను నేర్చుకున్నాను, నేను ఇంట్లో కూర్చొని చేసుకుంటాను, నేను ఎవరికి చెప్పను అని నువ్వు భీష్మించుకొని కూర్చుంటే నువ్వు కోటీశ్వరుడు కావు. పైలోకాలకు వెళ్ళిన తర్వాత
నువ్వేం తీసుకొచ్చావు నాయనా అని అక్కడ గురువులు యోగులు అడిగినప్పుడు, నేను ఈ కింద ప్రపంచం ఈ శరీరంతో ఉండగానే కోటాను కోట్ల మందికి ధ్యానం తెలిసేట్టు చేశాను. నాకు తెలిసిన ఈ చిన్న జ్ఞానాన్ని నేను పంచగలిగాను. ఇంతమంది ఫ్రెండ్స్ ని నేను సంపాదించుకున్నాను అని ఎప్పుడైతే గర్వంగా చెప్పుకుంటామో వాళ్ళే కోటీశ్వర్లు ఫ్రెండ్స్. ధ్యానం చేద్దాం, ధ్యానంతో జ్ఞానాన్ని పొందుదాం. మనకి తెలిసిన జ్ఞానాన్ని ఎంతసేపటికి కూడా అర్థమయ్యేటట్టు వివరించడానికి ట్రై చేద్దాం. ఇదంతా తెలియాలి అంటే మనకి ధ్యానం ఎంతో అవసరం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఈ చిన్న జ్ఞానాన్ని పంచడానికి నాకు అవకాశం ఇచ్చిన ఈ జూమ్ సెషన్ వారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకి సమయం ఎంతో విలువైనది. నెక్స్ట్ సెషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంతటితోటి మనం ముగిద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన విద్యారాణి గారికి, శేషుమణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.